నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా బ్లేజ్ AMOLED 2 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తొప్పిలోకి ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అందరూ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నారు. గ్రేట్ లావా వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఏంటంటే లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ హైలైట్లు చూసుకుందాం. సో హైలైట్లు చూసుకుంటే హైలైట్ కంటే ముందు కూడా చూసుకుంటే కెమెరా కట్అవుట్ డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఈసారి కెమెరా కట్అవుట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసేసి రమ్మడ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. కానీ అది స్ప్లాష్ రెసిస్టెన్స్ అప్పుడు నీళ్ళ చుక్కలు పడ్డప్పుడు ఏం కావాలి. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా ఇచ్చారు. అండ్ సెకండ్ QVGA కెమెరా ఇచ్చారు. ప్లస్ సెకండ్ కెమెరా గురించి పట్టించుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది. ప్రీవియస్ 750 అనుకుంటా, దానికంటే జర తక్కువ ఉంది. ఇంకా GPU యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించారు కాబట్టి టెంపరేచర్ కంట్రోల్లో ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే AMOLED డిస్ప్లే వస్తుంది. 6.6 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సైడ్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ఆప్టిమైజ్డ్ ఉంది, స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మర్చిపోయిన ర్యామ్ చూసుకుంటే LPDDR5 ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ జర బాగానే ఉంది. ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే బాగానే 5000 mAh బ్యాటరీ. కానీ ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుందని. సో ఇది కొంచెం మైనస్ కిందకి తీసుకోవచ్చు, కొంచెం డ్రాబ్యాక్ లాగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ 16 దాకానే అప్డేట్ అన్నమాట. యాక్చువల్లీ ఆండ్రాయిడ్ 17కి ఇచ్చింటే బాగుండేది, అది ఇవ్వలేరు. ఇది ఒకటి నష్టం లాగా అనుకోవచ్చు మీరు. అండ్ సెక్యూరిటీ అప్డేట్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించిన అప్డేట్స్ చూసుకోవడం అంతా 2 ఇయర్స్ ఇచ్చారు. 3 ఇయర్స్ ఇచ్చింటే బాగుండేది. ఈవెన్ దో మన ఇండియన్ కంపెనీ అయినా సరే ఏమంటారు, డ్రాబ్యాక్ మైనస్ అంటే మైనస్ అది. సో ఇది కొంచెం మైనస్ అనుకోవచ్చు. సెక్యూరిటీ అప్డేట్స్ కాడ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కాడ కూడా, ఓఎస్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కాడ ఇది చాలా పెద్ద మైనస్ అనుకోవచ్చు. ప్లస్ ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బోల్డ్వేర్స్ ఏమి ఉండవు. కొన్ని 1-2 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లైక్ డైలర్స్ అని మిగతావి ఏవైతున్నాయి అవి అనమాట. సో ప్రైస్ ఎంతనా అంటే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. లైక్ నేను రికార్డింగ్ చేసే టైంకి అమెజాన్లో ఈ ప్రైస్ ఉంది. ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేయండి. అండ్ ఇక్కడ కింద మర్చిపోయి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఒక రికమెండేషన్ అయితే మీకు చేస్తాను. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్నెస్ ఏందన్న అంటే ఫస్ట్ చూసుకుంటే AMOLED ఫుల్ హెచ్డీ OLED డిస్ప్లే అనేసి అంటే ఇక్కడ AMOLED డిస్ప్లే అనేసి అంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే లుక్ వైజ్ బాగుంది. ఈ ప్రైస్ కాడికి మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా ఇస్తారు. కెమెరా కట్అవుట్ డిఫరెంట్గా ఉంది. అండ్ 30 వాట్స్ ఛార్జర్ 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో బేసిక్గా మనకి ప్రైస్ కాడికి ఏవైతే స్పెసిఫికేషన్స్ అవే వస్తున్నాయి, మంచి ప్రాసెసర్ వస్తుంది. డైమెన్సిటీ 7060 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. తీసుకోవచ్చు. అండ్ మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకునే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ T4X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. దీనికి బెస్ట్ ఏమంటారు పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. 6500 mAh బ్యాటరీ విత్ 40 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మనది 5000 ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే మోటరోలా నుంచి మోటరోలా వాళ్ళ G65 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే 6000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ఇస్తారు. 50 మెగాపిక్సెల్ OIS కెమెరా ఇస్తారు. కెమెరా OIS ఇస్తారు. సెకండరీది 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తుంది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ కెమెరా కూడా జర బాగుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 5G ఉంది. ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది అన్న అంటే ఇక్కడ వీళ్ళు ఛార్జర్ ఇస్తలేరు. సో ఛార్జర్కి ఒక 1000 రూపీస్ సపరేట్గా యాడ్ చేసుకోండి. అండ్ ప్రాసెసర్ కొంచెం తగ్గినా సరే, డామేజ్ 6300 ప్రాసెసర్ ఉన్నా సరే కూడా మంచి విషయం ఏంటంటే 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్గ్రేడ్ చేస్తారు. సో అంటే చాలా రోజుల తర్వాత 6 ఇయర్స్ దాకా కూడా యూజ్ చేసుకోవాలనో ఇది చూసుకోవచ్చు. ఓఎస్ అప్గ్రేడ్స్ ఎక్కువ ఇస్తారు అనమాట. అదొకటి మంచి విషయము. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్నెస్ ఏంటంటే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ వస్తుంది. అండ్ 6500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. కొంచెం మంచి డీసెంట్గా కొన్ని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. 44 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. బాగానే ఉంది, మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది అన్నమాట. సో గేమింగ్ సెంట్రిక్, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సో ఈ లిస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్ ఫోన్కి చాలా అంటే చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. అవి దీనికంటే కొంచెం తక్కువ పైసలు కానీ కొంచెం ఒక 1000-2000 ఎక్కువ కాస్ట్తో పాటు నా ఒపీనియన్లో ఆ స్మార్ట్ ఫోన్స్లో కూడా కన్సిడర్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోమని అయితే అంటాను. ఫైనల్గా చెప్పుకోవాలంటే మన ఇండియన్ బ్రాండ్ని సపోర్ట్ చేయండి అనేసి అయితే అన్నాను.
కొన్ని ఎక్కువ తక్కువలు అయితే చేస్తుర్రు కాబట్టి చూడండి మీ బడ్జెట్ వస్తుంది చూడండి. అండ్ ఇంకో విషయం ఏందంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్‌లైన్‌లో దొరికితే చూడండి. లేకపోతే ఆన్‌లైన్‌లో మనకి సేల్స్, ఆఫర్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు అంటాను. అండ్ ఆల్సో ఇక్కడ కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి అప్లై చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసినాను. ఏదైనా స్మార్ట్ ఫోన్‌కి ఈ స్మార్ట్ ఫోన్‌కి కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే ఇష్టమే వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.